నమస్తే, నేను మీ డాక్టర్ రమేష్. మన బ్రాంచెస్ వచ్చేసి శంషాబాద్, కర్నూలు, వనపర్తి జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. సార్ బ్యాక్ పెయిన్ గురించి లాస్ట్ ఇయర్ అమెరికా నుంచి రావడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ట్రీట్మెంట్ కోసం రావడం జరిగింది. ఒకసారి అమెరికాలో ఉన్నటువంటి చిరోప్రాక్టిక్ విధానం గురించి, అదేవిధంగా దీని ఎంత కాస్ట్ అవుతుంది, ప్లస్ అక్కడ అపాయింట్మెంట్ గురించి సార్ మాటలు ఒకసారి విందాం. ప్లస్ మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్ విధానం గురించి సార్ మాట్లాడదాం. సార్ నమస్తే సార్, మీ పేరు ఒక్కసారి? డాక్టర్ రమేష్ గారు, నా పేరు సాగర్. చూసే వాళ్ళందరూ కూడా నా పేరు సాగర్. నేను అమెరికాలో ఉంటాను. పోయిన 4 సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నాను నా బ్యాక్ పెయిన్ తోటి. యాక్చువల్లీ డాక్టర్ లాస్ట్ ఇయర్ అన్నాడు. నేను 3 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను ప్రతి సంవత్సరం. నాకు అమెరికాలో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోయారు. క్యాట్ స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్స్ ప్రతి ఒక్కటి చేయించాను నేను, కానీ వాళ్ళు ఏం చేంజ్ చేయలేకపోయారు. అక్కడ కూడా క్యాట్ స్కాన్ కైరోప్రాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ కోసమే 4-5 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అదే కాకుండా దాదాపు $1,100-$200 పే చేయాల్సి వచ్చింది వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు. అయినా కానీ ఏం లాభం లేదు. కానీ ఇండియన్ రూపీస్లో దాదాపు 95 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది. కానీ నేను ఫేస్బుక్ చూసినప్పుడు డాక్టర్ రమేష్ గారిని చూశాను. అది చూసినప్పుడు ఇక్కడికి వచ్చి చేయించుకోవాలనిపించింది. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఒకే సెట్టింగ్లో నాకు ఏ ప్రాబ్లం లేకుండా 1 ఇయర్ ప్రశాంతంగా ఉండి నా పనులు నేను చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి నెక్స్ట్ 1 ఇయర్కి నేను వచ్చినప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ వచ్చాను, మళ్ళీ ఇదే టైంకి ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చాను. చాలా సంతోషం. ఇక్కడ మీరు ఎక్కడికి పోనవసరం లేదు. బ్యాక్ పెయిన్ కానీ, సయాటికా కానీ, వేరే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ డైరెక్ట్గా డాక్టర్ రమేష్ గారి దగ్గర రండి. ఇక్కడ శంషాబాద్లో ఉంది. సూపర్బ్. ఐఎమ్ నాట్ ఫేకింగ్. నేను ఫేక్ చేయట్లేదు. నేను లాస్ట్ ఇయర్ ఇదే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఇదే చెప్తున్నాను. అదే కాకుండా ఫేస్బుక్లో నేను సార్కి ఎప్పుడు రివ్యూస్ ఇస్తూ ఉంటాను. చాలా వెరీ గుడ్. ఇప్పుడు అయిపోయింది నా ట్రీట్మెంట్. నెక్స్ట్ 1 ఇయర్ వరకు నాకు ఏ బాధ లేదు. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు ఇదంతా చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, చిరోప్రాక్టిక్ విధానం గురించి తెలంగాణ ప్రజలు కూడా చాలా హాస్పిటల్ చుట్టూ ఎంఆర్ఐని పట్టుకొని చాలా తిరుగుతుంటారు. జస్ట్ అవన్నీ కాకుండా ఒకే ఒక ప్రయత్నం చేయండి, మీకు అర్థమవుతుంది. సార్ మాటలు మీరు విన్నారు కదా. ఎందుకంటే ఈ చిరోప్రాక్టిక్ విధానం అనేది బయట దేశాల్లో చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. దాదాపు చెప్పారు కదా సార్, 1 lakh ఎక్స్పెన్సివ్ అనమాట. అంటే అక్కడికి సార్, ఇప్పుడు అక్కడికి కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎంత ఉండాలి? అక్కడ 1 lakh, ఇక్కడ ఎంత ఉండాలి? 2 lakhs ఉండాలి. కానీ ఇక్కడ జస్ట్ 1200-1300. అంటే 1 lakh కంటే ఇక్కడ 2 lakhs ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి. చూడండి, 2 lakhs ఎక్స్పెన్సివ్ ఉండాలి, కానీ మనం అంత డబ్బులు కూడా మనం తీసుకోవట్లేదు. చెప్తున్నాను కదా, ఈ వైద్యం గురించి తెలిసిన వారు అస్సలు వదలరు. సార్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత మనకి ఇక్కడికి రావడం ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. అది ఒక్క పాయింట్ మీద మీరు ఒక్క ప్రయత్నం చేయొచ్చు మన క్లినిక్లో. ఓకేనా? థ్యాంక్ యూ అండి. అందరికీ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. అదేవిధంగా మన ఎంఎస్ఆర్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.